దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచి కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పీఎం ఈ డ్రైవ్ పేరుతో సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం 10,900 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. PMAE డ్రైవ్ అంటే పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఆన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎనౌన్స్మెంట్. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన లక్ష్యం. కేంద్రం ఎలక్ట్రిక్ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను, అంబులెన్స్, ట్రక్స్, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీల కింద 3,679 కోట్లు కేటాయించింది. మొత్తంగా 28 లక్షల వాహన కొనుగోదారులకు ప్రయోజనం లభిస్తోంది. రోడ్లపై నుంచి కాలుష్యకారక వాహనాలు తొలగించేందుకు, కొత్త వాహనాల విక్రయాలను 18 నుంచి 20% పెంచేందుకు వాహన వ్యర్థాలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వాహన తయారీదారులు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రోత్సహించారు. ఇందుకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.